మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయంతో క్యాథలిక్కులకు ప్రాతినిధ్యం వహించే వాటికన్ చర్చికి తదుపరి అధిపతి ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ పదవి కోసం పోటీలో ఉన్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారట. వాటికన్ చరిత్రలో తొలి లాటిన్ అమెరికన్ పోప్గా చరిత్ర సృష్టించారు ఫ్రాన్సిస్. జీసస్ సొసైటీ నుంచి క్యాథలిక్ చర్చికి నేతృత్వం వహించిన తొలి వ్యక్తి కూడా ఆయనే. ఫ్రాన్సిస్ పోప్ బాధ్యతలు చేపట్టాక వాటికన్లో అవినీతికి అడ్డుకట్ట వేసి పారదర్శకత పెంచారట. పోప్ ఫ్రాన్సిస్కు మన దేశంతో మంచి అనుబంధం ఉంది. అయితే భారత్ సందర్శించాలనే ఆయన చిరకాల కోరిక మాత్రం నెరవేరలేదు. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి పైగా రోమన్ క్యాథలిక్ల అత్యున్నత మతగురువైన పోప్ ఫ్రాన్సిస్ శాశ్వతంగా లోకాన్ని వీడి ప్రభువు సన్నిధి చేరారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 88 ఏళ్ల ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం కన్నుమూశారు. పోప్ బ్రెయిన్ స్ట్రోక్కు గురై కోమాలోకి వెళ్లిపోయారు. అది గుండె వైఫల్యానికి దారితీసింది. ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు ధృవీకరించాయి. తన జీవితమంతటిని చర్చి, ప్రభు సేవకే అంకితం చేసిన రోమ్ బిషప్ ఫ్రాన్సిస్ తండ్రి సన్నిధి చేరారు అంటూ వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ అధికారిక ప్రకటన చదివి వినిపించారు. ఆ వెంటనే రోమ్ అంతటా చర్చి టవర్లలో సంతాప సూచకంగా గంటలు మోగాయి. పోప్ పార్థివ దేహాన్ని తొలుత వాటికన్ మత పెద్దలు అధికారుల సందర్శన నిమిత్తం శాంతముత్తా చాపెల్లో ఉంచారు. సాధారణ ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్స్ చర్చికి తరలిస్తారు. విశ్వాసులు, దేశ విదేశీ ప్రముఖులు ఆయనకు 4 నుంచి 6 రోజుల పాటు తుది నివాళులు అర్పిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకు త్వరలో తేదీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత 9 రోజుల పాటు వాటికన్లో సంతాప దినాలు పాటించాక పోప్ వారసుని ఎన్నిక జరుగుతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పోప్ ఇటీవలే 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. పోప్ చివరిసారిగా ఈస్టర్ సందర్భంగా బయటి ప్రపంచానికి కనిపించారు. వాటికన్ చరిత్రలో తొలి లాటిన్ అమెరికన్ పోప్గా చరిత్ర సృష్టించారు ఫ్రాన్సిస్. జీసస్ సొసైటీ నుంచి క్యాథలిక్ చర్చికి నేతృత్వం వహించిన తొలి వ్యక్తి కూడా ఆయనే. పోప్ అసలు పేరు జార్జ్ మారియో బెర్లిగ్లియో. ఇటలీ సంతతికి చెందిన ఆయన 1936 డిసెంబర్ 17వ తేదీన అర్జెంటీనాలోని బ్యూనెస్ ఎయిర్స్లో ఉన్న ఫ్లోర్స్లో జన్మించారు. మారియో జోస్ బ్లోర్గియో, రెజీనా మరియు సివోరికి జన్మించిన 5గురు సంతానంలో జార్జ్ మోరియో పెద్దవాడు. ఇటలీలోని ముస్సోలినీ పాలనతో ఇబ్బందుల కారణంగా 1929లో జోస్ కుటుంబం అర్జెంటీనాకు వలస వచ్చింది. జోర్జ్ చదువు బ్యూనెస్ ఎయిర్స్లోనే సాగింది. కెమికల్ టెక్నాలజీలో ఆయన డిప్లొమా చేశారు. జోర్జ్ తన కుటుంబానికి సంబంధించిన పోర్టా కామరా మాండలికంపై పట్టు సాధించారు. స్పానిష్తో పాటు ఇటాలియన్ మాట్లాడగలరు. జర్మన్లోనూ ప్రావీణ్యం సాధించారు. లాటిన్లో మాట్లాడగలరు. ఫ్రెంచ్, పోర్చుగీస్, ప్రాచీన గ్రీక్, ఆంగ్లంలోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. ఆ తర్వాత ఒక కంపెనీలోని ఆహార విభాగంలో పనిచేశారు. జార్జ్ మరియోకు 21 ఏళ్ల వయసులో ప్రాణాంతక నిమోనియా వచ్చింది. కుడి ఊపిరితిత్తులోని కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన క్రైస్తవ సన్యాసిగా మారారు. 1958 మార్చి 11వ తేదీన ఆయన జీసస్ సొసైటీలోకి నోవిస్గా ప్రవేశించారు. 1960 మార్చి 12న ఆయన అధికారికంగా మతాధికారిగా మారడానికి ముందు ఇచ్చే స్థాయిని సాధించారు. 1969 నాటికి క్యాథలిక్ మతాధికారి అయ్యారు. 1973 నుంచి 79 వరకు అర్జెంటీనాలో ప్రావిన్షియల్ మతాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో బ్యూనెస్ ఎయిర్స్కు ఆర్చ్ బిషప్ అయ్యారు. 2001లో పోప్ జాన్ పాల్ II ఆయనను కార్డినల్గా నియమించారు. అప్పటి నుంచి అర్జెంటీనా చర్చికి నేతృత్వం వహించారు. 2013లో పోప్ బెనెడిక్ట్ 16 తన పదవికి రాజీనామా చేసి రిటైర్ అయ్యారు. అలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తడం 600 సంవత్సరాల్లో అదే తొలిసారి. అదే ఏడాది మార్చి 13వ తేదీన బోర్లిగ్లియోను పోప్గా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఆయన తన పేరును పోప్ ఫ్రాన్సిస్గా మార్చుకున్నారు. ఆ పదవి చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్గా, తొలి జెస్యూట్గా చరిత్ర సృష్టించారు. ఫ్రాన్సిస్ పోప్ బాధ్యతలు చేపట్టాక వాటికన్లో జరిగే అవినీతికి అడ్డుకట్ట వేశారు. కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన వాటికన్ బ్యాంకును ప్రక్షాళన చేశారు. చర్చి పాలనా వ్యవస్థను పునర్నిర్మించారు. అధికార పెత్తనాన్ని తగ్గించారు. పారదర్శకతను పెంచారు. వాటికన్లో బాలలపై లైంగిక హింసకు పోప్ అడ్డుకట్ట వేశారు. దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన బిషప్లను తొలగించారు. రోమన్ క్యాథలిక్ వ్యవస్థలో మహిళలకు పోప్ ఫ్రాన్సిస్ అత్యంత ప్రాధాన్యమిచ్చారు. పూర్తిగా మహిళలతో ఉండే ఎవాంజలిస్టు సొసైటీలను ఏర్పాటు చేశారు. స్వలింగ సంపర్కుల పట్ల సానుకూలంగా ఉండేవారు. ఫ్రాన్సిస్ మరణశిక్షను తప్పుబట్టేవారు. క్యాథలిక్ చర్చి మరణశిక్ష రద్దుకు కట్టుబడి ఉందని తరచూ చెప్పేవారు. పోప్ ఫ్రాన్సిస్ 50వ G7 సదస్సులో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఇటలీలో జరిగిన ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్ గాజా యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో పోప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించారు. ముస్లిం దేశాన్ని సందర్శించిన తొలి పోప్గా నిలిచారు. పోప్ ఫ్రాన్సిస్ అమెరికా, క్యూబాల మధ్య పూర్తిస్థాయి సంబంధాల పునరుద్ధరణకు కృషి చేశారు. చైనాతో చర్చలు జరిపారు. ఆ దేశంలో బిషప్ల నియామకం ఎంత ప్రభావం చూపేది కమ్యూనిస్టు పార్టీకి చెప్పగలిగారు. శరణార్థులకు మద్దతుగా నిలిచారు. వలస విధానాలను మరింత సరళతరం చేయాలని పశ్చిమ దేశాలకు ఆయన సూచించేవారు. 2022లో కెనడా స్థానిక ప్రజలకు సంబంధించి జరిగిన సాంస్కృతిక విధ్వంసంపై పోప్ క్షమాపణలు చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్కు మన దేశంతో మంచి అనుబంధం ఉంది. అయితే భారత్ సందర్శించాలని ఆయన చిరకాల కోరిక మాత్రం నెరవేరలేదు. పోప్ ఫ్రాన్సిస్ హయాంలో
పలువురు భారత క్యాథలిక్ మతాచార్యులకు సెయింట్హుడ్ హోదా కల్పించి సంబంధిత విశ్వాసులకు గర్వించదగ్గ క్షణాలను అందించారు. 2014లో ఫాదర్ కురియోకస్, ఎలియాస్ చావరా, సిస్టర్ యాప్రిసియా ఎల్వెత్తింగల్, 2019లో నన్మరియం తెరెసియాకు, 2022లో దేవసహాయం పిళ్ళైకు ఈ హోదా ప్రకటించారు. దైవదూతగా గుర్తింపు పొందిన తొలి భారతీయ సామాన్యుడిగా దేవసహాయం చరిత్రలో నిలిచిపోయారు. గతేడాది డిసెంబర్లో రోమ్లోని సెయింట్ పీటర్స్ బసాలికాలో నిర్వహించిన కార్యక్రమంలో భారత క్రైస్తవ మతాచార్యుడు జార్జ్ జాకబ్ కువాకాడ్ను కార్డినల్గా పదోన్నతి కల్పించారు. దీంతో భారత్లో కార్డినల్ హోదా కలిగిన వారి సంఖ్య 6కు పెరిగింది. 2020 నుంచి పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ ప్రయాణాలను జార్జ్ జాకబ్ కువాకాడ్ నిర్వహిస్తున్నారు. 2025 అనంతరం ఆయన భారత్ను సందర్శించే అవకాశం ఉందని పదోన్నతి సమయంలో ఆయన వెల్లడించారు. అయితే అంతకుముందు కూడా ఆయన భారత్కు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. కానీ భారత్ను సందర్శించకుండానే పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయంతో క్యాథలిక్కులను ప్రాతినిధ్యం వహించే వాటికన్ చర్చికి తదుపరి అధిపతి ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉన్న కార్డినల్లలో ఒకరు ఆ పదవిని చేపడతారు. ఇందుకోసం శతాబ్దాలుగా అనుసరిస్తున్న రహస్య ఓటింగ్ విధానంలోనే కార్డినల్లు కొత్త పోప్ను ఎన్నుకోనున్నారు. బాప్టిజం అనుసరించే పురుష క్యాథలిక్ పోప్గా ఎన్నికవుతారు. 1378 నుంచి కార్డినల్లో ఒకరినే పోప్గా ఎన్నుకుంటున్నారు. అయితే పోప్గా ఎన్నికయ్యే వ్యక్తి 3/2 మెజార్టీ సాధించాల్సి ఉంటుంది. పోప్ మరణిస్తే కామరింగ్లోగా వ్యవహరిస్తున్న కార్డినల్ కొత్త పోప్ వచ్చే వరకు వాటికన్ బాధ్యతలను చూస్తారు. ఐర్లాండ్లో జన్మించిన అమెరికన్ కెవిన్ ఫారెల్ కామరింగ్గా ప్రస్తుతం ఉన్నారు. పోప్ సంతాప దినాలనంతరం కార్డినల్ల సమావేశం జరుగుతుంది. కొత్త పోప్ను 80 ఏళ్లలోపు వయసున్న కార్డినల్లు ఎన్నుకుంటారు. నిబంధనల ప్రకారం వారిలోనూ 120 మందికే ఓటు హక్కు ఉంటుంది. కానీ ప్రస్తుతం 80 ఏళ్లలోపు వారు 135 మంది ఉన్నారు. పోప్ ఎన్నిక కోసం సమావేశం జరిగే సమయానికి ఈ కార్డినల్ల సంఖ్యలో మార్పులు చోటు చేసుకోవచ్చు. పోప్ ఎన్నిక పూర్తి రహస్య విధానంలో ఓటింగ్ జరుగుతుంది. సిస్టన్ చాపెల్లో జరిగే ఓటింగ్లో పాల్గొనే ప్రతి కార్డినల్ ఓటింగ్ సమయంలో చర్చించిన అంశాలను రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. దీనిని ఉల్లంఘిస్తే బహిష్కరణ వేటు పడుతుంది. తొలి రోజు ఎవరికి 3/2 మెజార్టీ రాకపోతే రోజువారీ 4 రౌండ్ల చొప్పున ఎవరో ఒకరికి మెజారిటీ లభించే వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం పోప్ పదవి కోసం పోటీలో ఉన్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారి వివరాలు: పియట్రో పరులిన్, ఈయన పోప్ ఫ్రాన్సిస్ హయాంలో వాటికన్ విదేశాంగ మంత్రిగా సేవలందించారు. ఇటలీకి చెందినవారు. పోప్ పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నారు. రాబర్ట్ ప్రివోస్ట్, అమెరికాలోని షికాగోకు చెందినవారు. వాటికన్కు అమెరికా నుంచి పోప్ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తూ ఆ పదవిని అమెరికాకు తిరస్కరిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ప్రివోస్ట్ గట్టి పోటీదారుగా ఉన్నారు. రిన్హార్డ్ మార్క్స్, జర్మనీలోని మ్యానిక్కు చెందిన రిన్హార్డ్ను సలహాదారుగా 2013లో పోప్ ఫ్రాన్సిస్ నియమించారు. వాటికన్ బయట ఆర్థిక వ్యవహారాలను ఆయనే చూసేవారు. మార్క్ ఒలెట్, కెనడాకు చెందిన ఒలెట్ గత దశాబ్ద కాలంగా వాటికన్లో అత్యంత ప్రభావం చూపే కార్డినల్గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డయాసిస్లకు అధిపతులను నియమించే వ్యవహారాలను చూశారు. రాబర్ట్ సారా, ఈయన గినీకి చెందినవారు. ఆఫ్రికా నుంచి సారా పోప్ అయ్యే అవకాశం ఉందని చాలా కాలం నుంచి భావిస్తున్నారు. పీటర్ ఎర్డో, హంగేరీలోని బుడాఫెస్ట్కు చెందిన ఎర్డోకు ఐరోపాకు చెందిన పలువురు కార్డినల్ల మద్దతు లభించవచ్చు. క్రిస్టోఫ్ షానబోర్న్, ఈయన ఆస్ట్రేలియాలోని వియన్నాకు చెందినవారు. మాజీ పోప్ బెనిడిక్టుకు శిష్యుడు. షాన్బోర్న్ పౌర హక్కుల సంఘాలకు మద్దతుదారు. లూయా టియాగిల్, ఈయన ఫిలిప్పీన్స్కు చెందినవారు. తొలి ఆసియన్ పోప్గా ట్యాగిల్ను నియమించాలని పోప్ ఫ్రాన్సిస్ భావించేవారు. మనీలా నుంచి ఆయనే ట్యాగిల్ను వాటికన్కు తీసుకొచ్చారు. మ్యాటియో జుప్పి, ఈయన ఇటలీకి చెందినవారు. మొజాంబిక్ అంతర్యుద్ధానికి ముగింపు పలకడానికి విశేష కృషి చేశారు.